ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన మనకి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చాలామంది మన శ్రీవారి భక్తులు వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవడానికి, అదేవిధంగా వైకుంఠ ద్వారా ప్రవేశం చేయడానికి కూడా చాలామంది శ్రీవారి భక్తులు అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి మనకి టీటీడీ దేవస్థానం వారు చివరి అవకాశంగా రేపైతే మనకి స్వామివారికి దర్శన టికెట్లు అయితే టీటీడీ దేవస్థానం వారు ఆన్లైన్లో రిలీజ్ చేయడం జరుగుతుందండి. ఇందులో ప్రధానంగా మనకి 300 రూపాయల స్పెషల్ దర్శన టికెట్, అదేవిధంగా 10,000 రూపాయల శ్రీవారికి సంవత్సరం పట్టే టికెట్, అదేవిధంగా 1,00,000 నుండి 1,00,00,000 రూపాయలు ఎవరైతే డొనేషన్ చేశారో వీళ్ళకి సంబంధించినటువంటి టికెట్లు కూడా టీటీడీ దేవస్థానం వారు రేపైతే రిలీజ్ చేయడం జరుగుతుందండి. మనకు ఆల్రెడీ వైకుంఠ ఏకాదశికి మనకి లెక్కటి పద్ధతిలో శ్రీవారి భక్తులను అయితే మొదటి 3 రోజులు కూడా ఎంపిక చేయడం జరిగిందండి. అందులో మనకి డిసెంబర్ 30 తారీఖున, డిసెంబర్ 31వ తారీఖున, జనవరి 1వ తారీఖున కూడా మనకి లెక్కటి పద్ధతిలో శ్రీవారి భక్తుల్ని ఎంపిక చేయడం జరిగింది. వీళ్ళైతే మొదటి 3 రోజులు కూడా స్వామివారిని సర్వదర్శనం ద్వారా దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. అదేవిధంగా వీళ్ళు 12 సంవత్సరాల లోపున్న వీళ్ళ పిల్లలను కూడా తీసుకెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. అదేవిధంగా రేపైతే మనకి 300 రూపాయల స్పెషల్ దర్శన టికెట్ అన్నది రేపు 5వ తారీఖున డిసెంబర్ నెల మధ్యాహ్నం 3 గంటలకైతే రిలీజ్ అవ్వడం జరుగుతుందండి. ఈ టికెట్ని ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే, టీటీడీ దేవస్థానానికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ 300 రూపాయల స్పెషల్ దర్శన టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చండి. దీని ద్వారా మీరు శ్రీవారిని దర్శించుకోవడంతో పాటు వైకుంఠ ద్వారా ప్రవేశం చేయడానికి కూడా మీ అందరికీ కూడా అవకాశం ఉంటుందండి. అదేవిధంగా 12 సంవత్సరాల లోపున్న మీ పిల్లలను కూడా మీకు కూడా తీసుకువెళ్ళి స్వామివారికి దర్శనం అయితే చేయించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. అందరికంటే ముందుగా ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే, మీరు ముందుగా మీకు డీటెయిల్స్ అన్నీ కూడా ఒక నోట్ ప్యాడ్లో కానీ లేదా ఎంఎస్ వర్డ్లో కానీ ఎంఎస్ ఎక్సెల్లో కానీ డీటెయిల్స్ అన్నీ కూడా రాసి పెట్టుకోండి. ఈ టికెట్ని రిలీజ్ చేసిన వెంటనే మీరు ఈ టికెట్ని బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ముందుగా మీకు మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అయిన తర్వాత ఓటీపీ అయితే అడగడం జరుగుతుంది. ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత మీరైతే పూర్తిగా హోమ్ పేజీలోకి లాగిన్ అవుతారు. అవన్నీ వెంటనే మనకి 300 రూపాయల స్పెషల్ దర్శన టికెట్ అని మనకి పిల్లిగ్రామ్ సర్వీస్ అనే ఆప్షన్ ఉంటుందండి. అక్కడ లోగో అయితే కనిపిస్తుంది. ఆ లోగో మీద మీరు క్లిక్ చేయండి. లేదనుకుంటే లేటెస్ట్ అప్డేట్ అని కింద మనకి ఆప్షన్ ఉంటుందండి. అక్కడ కూడా మనకి ఈ 300 రూపాయల వైకుంఠ దూరదర్శన టికెట్ అయితే మనకి అక్కడ క్లిక్ హియర్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. ఆల్రెడీ మనకి రేపు జనవరి 2వ తారీఖు నుండి జనవరి 8వ తారీఖు వరకు కూడా ఈ 300 రూపాయల వైకుంఠ దూరదర్శన టికెట్ అయితే మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. అక్కడ క్లిక్ హియర్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మనకైతే ఒక అప్లికేషన్ ఓపెన్ అవుతుందండి. అందులో మీ యొక్క ఈమెయిల్ ఐడి, అదేవిధంగా మీ యొక్క సిటీ, అడ్రస్ అన్నీ కూడా అడగడం జరుగుతుంది. అదేవిధంగా నెంబర్ ఆఫ్ పర్సన్స్ అని కూడా ఉంటుందండి. మ్యాక్సిమం ఒక 6 మెంబర్స్ వరకు ఈ 300 రూపాయల స్పెషల్ దర్శన టికెట్ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ కూడా 12 సంవత్సరాల లోపున్న పిల్లలకైతే టికెట్ అయితే అవసరం లేదండి. 12 సంవత్సరాలు పైబడిన వారు ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా మీ యొక్క నేమ్ని ఎంటర్ చేసి అమౌంట్ అన్నది మీరు ఆన్లైన్లో కట్టి టికెట్ని అయితే బుక్ చేసుకోవాలి. మీరు డీటెయిల్స్ అన్నీ కూడా ఆల్రెడీ నోట్ ప్యాడ్లో కానీ ఎంఎస్ వర్డ్లో కానీ ఎంఎస్ ఎక్సెల్లో కానీ రాసుకుని పెట్టుకున్నారు. కాబట్టి మనకి టికెట్లు రిలీజ్ అయిన వెంటనే కాపీ పేస్ట్ చేయడం వల్ల అందరికంటే ముందుగా ఈ టికెట్ని బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఎందుకంటే మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేసే లోపే టికెట్లు అయితే పూర్తిగా కంప్లీట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మ్యాక్సిమం ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు మించి టికెట్లు అయితే మనకి అందుబాటులో ఉండవండి. చాలా ఫాస్ట్గా టికెట్లు అయితే కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు అవకాశం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ టెక్నిక్ని యూజ్ చేసి అందరికంటే ఫాస్ట్గా టికెట్ని బుక్ చేసుకోండి. లేదనుకుంటే మీకు నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ని షార్ట్ కట్లో టైప్ చేసి టికెట్ని కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఉదాహరణకి నా నేము అక్కిరెడ్డి శ్రీనివాస్. ఈ నేమ్ అంతా పూర్తిగా టైప్ చేయడానికి టైం పడుతుంది. కాబట్టి నేను షార్ట్ కట్లో ఏఎస్ఆర్ అని నేమ్ ఇచ్చి నా యొక్క ఐడి ప్రూఫ్ కింద ఆధార్ కార్డు ఇచ్చి నా యొక్క ఆధార్ కార్డు నెంబర్ అయితే ఎంటర్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా కూడా అందరికంటే ముందుగా టికెట్ని అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే తిరుమలలో శ్రీవారిని దర్శించుకుని వైకుంఠ ద్వారా ప్రవేశం చేద్దాం అనుకుంటున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ టెక్నిక్స్ యూజ్ చేసి మీరు అందరికంటే ముందుగా స్వామివారికి
ఈ 300 రూపాయల వైకుంఠ దూరదర్శన టికెట్లు అయితే మీరు బుక్ చేసుకునేటువంటి ప్రయత్నించండి. అదేవిధంగా మనకి అదే రోజున అంటే రేపు డిసెంబర్ 5వ తారీఖున ఉదయం 10 గంటలకి శ్రీవాణికి సంబంధించిన మనకి 10,000 రూపాయల దర్శన టికెట్ అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుందండి. శ్రీవాణి అంటే మనకి శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్. దీనికి ఎవరైతే 10,000 రూపాయలు డొనేషన్ చేస్తారో వీళ్ళు ఎంకరేజ్ చేసేటువంటి ఉద్దేశంతో 500 రూపాయల వైకుంఠ ద్వార దర్శనం కూడా ఈ శ్రీవారి భక్తులకు ఇవ్వడం జరుగుతుందండి. మనకి నార్మల్ రోజుల్లో అయితే వీళ్ళు 10,000 రూపాయల అంటే శ్రీవారికి సంబంధించిన టికెట్ని బుక్ చేసుకున్నప్పుడు వీళ్ళకి మొదటి గడప దర్శనం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో అయితే వీళ్ళకు కూడా అందరిలాగే స్వామివారి యొక్క దర్శనం అయితే ఉంటుందండి. వీళ్ళు కూడా జయ విజయాల దగ్గర నుండే శ్రీవారిని దర్శించుకుని బయటికి రావాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి శ్రీవారి భక్తులు కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనకి సాధారణంగా శ్రీవాణి అంటే అందరూ కూడా విఐపి దర్శనం అయితే ఉంటుందని భావిస్తూ ఉంటారు. కాబట్టి ఈ టైంలో మీకు విఐపి బ్రేక్ దర్శనం అయితే ఉండదండి. అంటే విఐపి దర్శనం అయితే ఉండదు. మీరు కూడా అందరిలాగే అంటే 300 రూపాయల స్పెషల్ దర్శనం వాళ్ళు ఏ విధంగా దర్శించుకుంటారు, లేదా సర్వదర్శనం వాళ్ళు ఏ విధంగా దర్శించుకుంటారు, మీరు కూడా అదే విధంగా జయ విజయాల దగ్గర నుండి స్వామివారిని దర్శించుకుని బయటికి రావాలండి. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు కూడా 12 సంవత్సరాల లోపున్న మీ పిల్లల్ని కూడా ఈ స్వామివారి యొక్క దర్శనానికి అయితే తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మీరు అదే రోజున అంటే రేపు డిసెంబర్ 5వ తారీఖున ఉదయం 10 గంటలకి స్వామివారి యొక్క దర్శనం ప్లస్ అకామిడేషన్ కూడా రెండు కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. కాకపోతే అకామిడేషన్ బుక్ చేసుకోవాలంటే మినిమం 2 ఉండాలి. ఈచ్ పర్సన్కి 10,000 రూపాయలండి. కాబట్టి ఈ విషయాన్ని శ్రీవారి భక్తులు గుర్తుపెట్టుకుని వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో మీరు ఈ స్వామివారి యొక్క దర్శన టికెట్ని అయితే బుక్ చేసుకోండి. మీరు కూడా జనవరి 2వ తారీఖు నుండి జనవరి 8వ తారీఖు వరకు మాత్రమే ఈ వైకుంఠ ఏకాదశి టికెట్ని అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. కాబట్టి ఈ విషయాన్ని తెలుసుకుని ఎవరైతే శ్రీవానికి సంబంధించి 10,000 రూపాయలు దర్శన టికెట్ బుక్ చేసుకున్నారో మీరు గుర్తుపెట్టుకుని బుక్ చేసుకోండి. అదేవిధంగా మనకి అదే రోజున అంటే రేపు డిసెంబర్ 5వ తారీఖున ఉదయం 10 గంటలకి మనకి డోనర్స్ ఎవరైతే ఉంటారో అంటే 1,00,000 నుండి 1,00,00,000 రూపాయలు ఎవరైతే డొనేషన్ చేస్తారో మీరు కూడా స్వామివారి యొక్క ఈ వైకుంఠ ద్వార దర్శన టికెట్ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. మీరైతే డిసెంబర్ 30 తారీఖు నుండి జనవరి 8వ తారీఖు వరకు కూడా అంటే సుమారుగా 10 రోజుల పాటు తిరుమల కొండపైన వైకుంఠ ద్వార దర్శనం ఉంటుంది. కాబట్టి ఈ 10 రోజులకి సంబంధించినటువంటి స్వామివారి యొక్క దర్శన టికెట్ అయితే మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీకు సంబంధించినటువంటి అకౌంట్ ద్వారా ఈ అంటే డోనర్స్ పోర్టల్లో మీరు స్వామివారి యొక్క ఈ వైకుంఠ ద్వార దర్శన టికెట్ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు టీడీ దేవస్థానానికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లోకి లాగిన్ అవి మీ యొక్క ఈమెయిల్ ఐడి అదేవిధంగా మీ యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేసి మీరు ఈ డొనేషన్ గోటాలో మీరైతే టికెట్ని బుక్ చేసుకుని శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా అవకాశం ఉన్నవాళ్ళు రేపు మనకి డిసెంబర్ 5వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి 300 రూపాయల స్పెషల్ దర్శనం టికెట్టు మనకి డిసెంబర్ 5వ తారీఖున ఉదయం 10 గంటలకి శ్రీవానికి సంబంధించి 10,000 రూపాయల దర్శనం టికెట్టు డొనేషన్ కోట కూడా రిలీజ్ అవుతుంది. కాబట్టి ఈ టికెట్ని బుక్ చేసుకుని మనకి తిరుమల కొండపైన వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో శ్రీవారిని దర్శించుకునేటువంటి ప్రయత్నించండి. అదేవిధంగా ఆఫ్లైన్లో ఎక్కడ కూడా స్వామివారి యొక్క ఉచిత ఎస్ఎస్డి టోకెన్స్ కానీ లేదా దివ్య దర్శన టోకెన్స్ కానీ ఎక్కడ కూడా ఇవ్వడం లేదండి. మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ 10 రోజులు కూడా మీరు ఆన్లైన్లో బుక్ చేసుకుని శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎటువంటి దర్శన టికెట్ లేకుండా వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకి స్వామివారి యొక్క దర్శనం అయితే ఉండదండి. అదేవిధంగా మనకి రేపు కొన్ని రకాల స్వామివారి యొక్క దర్శనాలు అయితే టీడీ దేవస్థానం వారు అయితే క్యాన్సిల్ చేయడం జరిగింది. రేపంటే డిసెంబర్ 30 తారీఖు నుండి మనకి జనవరి 8వ తారీఖు వరకు కూడా తిరుమల కొండపైన వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో 10 రోజుల పాటు స్వామివారి యొక్క వైకుంఠ ద్వార ప్రవేశం ఉంటుంది. కాబట్టి ఈ టైంలో మనకి స్వామివారి యొక్క ఆర్జిత సేవలు కానీ లేదా విఐపి బ్రేక్ దర్శనాలు ఏవైతే ఉన్నాయో అంటే ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎమ్మెల్సీ కానీ టీడీ బోర్డు మెంబర్స్ కానీ ఇచ్చేటువంటి లేదా కొంతమంది ప్రోటోకాల్ ఉన్నటువంటి వ్యక్తులు ఇచ్చేటువంటి రికమెండేషన్ లెటర్ల ద్వారా ఎవరైతే తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారో మీకు సంబంధించినటువంటి కోటల్లో కూడా స్వామివారి యొక్క విఐపి బ్రేక్ దర్శనం అయితే టీడీ దేవస్థానం వారు పూర్తిగా క్యాన్సిల్ చేయడం జరిగిందండి. కాబట్టి ఈ విషయాన్ని కూడా ప్రతి శ్రీవారి భక్తులు కూడా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనకి 1 ఇయర్ లోపున్న సంటి పిల్లల తల్లిదండ్రులకు ఇచ్చేటువంటి శుభద దర్శనం ఏదైతే ఉంటుందో శుభద దర్శనం కూడా టీడీ దేవస్థానం వారు పూర్తిగా క్యాన్సిల్ చేయడం జరిగిందండి. అదేవిధంగా సీనియర్ సిటిజన్లు మెడికల్ కేసెస్ ఉన్నవారికి కూడా స్వామివారి యొక్క
దర్శనం కూడా మీకు సంబంధించినటువంటి కోటాలో టీటీడీ దేవస్థానం వారు క్యాన్సిల్ చేయడం జరిగింది. కాబట్టి వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో ఎవరైతే తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా రేపు రిలీజ్ అవుతున్నటువంటి ₹300 స్పెషల్ దర్శనం టికెట్ని బుక్ చేసుకుని శ్రీవారి యొక్క సేవలో తరించండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మన భక్తి మార్గ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నేను ఆన్సర్ చెప్పడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.